మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వారి వారి రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడుకునే దాంట్లో ముఖ్యంగా మనకు పై రాష్ట్రాలైన మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక ప్రభుత్వాలు అనేది కూడా చాలా ముందుగా ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నా కూడా, అంటే ఇప్పుడు 4వ మారు అయినాడు, ఎప్పుడు ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా అలసత్వమే మాత్రం వహించేవాడు. ముఖ్యంగా మన రాష్ట్రము అవన్నీ కూడా కావాలంటే కూడా మన రాష్ట్ర ప్రయోజనాలకు కూడా గండి కొట్టే విధంగా కూడా ప్రభుత్వం అనేది కూడా మహారాష్ట్ర కానీ కర్ణాటక ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటే, మరీ ముఖ్యంగా ఆల్మట్టి డ్యాముల విషయంలో కూడా 506 మీటర్లు 506.84 మీటర్లు ఉన్న ఆల్మట్టిని ఒకే మారు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యం కూడా వహించేటప్పుడు కూడా ఏకంగా 17 టీఎంసీలు అంటే 506 మీటర్ల దగ్గర నుంచి 519.24 మీటర్లకు ఎత్తు, అంటే ఒకే మారు 124 టీఎంసీలకు పెంచినా కూడా ఆనాడు దాన్ని అడ్డుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. మరి ఈరోజు కూడా ఒకే మారు కూడా దాన్ని కూడా 524 మీటర్లకు అంటే 240 టీఎంసీలకు పైబడి కూడా పెంచుతూ ఉన్నా కూడా మన యొక్క ప్రయోజనాలు దెబ్బతింటానే కూడా దాన్ని కూడా ఎదుర్కొనే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం అనేది కూడా మరి అనంతపురం అంటే శ్రీశైలం ప్రాజెక్టు పైన కూడా రాయలసీమకు సంబంధించిన, ఎందుకంటే మొదటి నుంచి కూడా రాయలసీమ అనేది కూడా చాలా కరువు పీడిత ప్రాంతం. తాగునీరు ఇక్కడ కరువే, తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇక్కడ కరువేనమని కూడా ఆత్మహత్యలు వలసలు కూడా ఎక్కువ రాయలసీమ జిల్లాలో కూడా. ఈ జిల్లాలను కూడా కాపాడాలని చెప్తే ఏదని కానీ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా గాలేరు నగర్ కావచ్చు, వెలుగొండ కావచ్చు, తెలుగు గంగ కానీ, అంటే హంద్రీ నీవా, ఇవన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం డ్యామ్ పైన కూడా ఆధారపడి ఉండేది. అందుకోసమే ఈ శ్రీశైలం డ్యామ్కు నీళ్ళు వచ్చాయి, కానీ తుంగభద్ర డ్యామ్కి నీళ్ళు వచ్చే దాంట్లో ఆల్మట్టి ఇవన్నీ కూడా ఎక్కువ కూడా అడ్డంగా ఉండేది. తర్వాత దీన్ని కాపాడే దాంట్లో కూడా అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు అనేది కూడా హంద్రీ నీవా కానీ గాలేరు నగర్ కానీ కొన్ని ఊరికే ప్రారంభం చేశాడు, కానీ దానికి ముందుకు తీసుకొని పోయిన దాంట్లో మాత్రం అంత ముందుకు తీసుకొని పోలేకపోయాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం అనే దాంట్లో కూడా నాయకత్వం వహించేదే కాదు, రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ జిల్లాల్లో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా తగినంత కూడా నీళ్లు ఉండాలంటే, ఈరోజు అనేది కూడా చేయాలంటే మొట్టమొదటిగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే ఈ ప్రాజెక్టుకి నీళ్లు పోతాయో పోతిరెడ్డిపాడు అనేది కూడా అప్పుడు 11,000 క్యూసెక్కులు అంటే దినానికి 1 టీఎంసీ సామర్థ్యం మాత్రం పోతిరెడ్డిపాడు నుంచి కూడా పోయేది. దాన్ని ఒకే మారు కూడా 11,500 నుంచి 44,000 క్యూసెక్కులు పెంచి దినానికి రోజుకు 4 టీఎంసీలు బయటకు పోయేటట్లు కూడా చేసి ఈ ప్రాజెక్టులకు అనేది కూడా ఒక నీరు అనేది కూడా ఏకదాటిగా పోయేదానికి కూడా చేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా విడిపోయిన తర్వాత ఎలా అయితే మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు పై దిక్కు అనేది కూడా డ్యాములు కట్టి కొత్తగా ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ పెడుతున్నారో, తెలంగాణ ప్రభుత్వం కూడా అంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు కూడా వెంటనే కూడా కొత్త ప్రాజెక్టులు అంటే నెట్టంపాడు కల్వకుర్తి యొక్క ఎత్తిపోతల పథకాన్ని సామర్థ్యాన్ని కూడా పెంచడం, అలాగే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, దిండి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చేసేసి, అలా తర్వాత హైడల్ ప్రాజెక్టు వలన కూడా ఒక రోజుకి 8 టీఎంసీలకు మించి 8 నుంచి 10 టీఎంసీలకు ఒక రోజుకే 780-800 అడుగుల నుంచి కూడా ఎత్తిపోసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు అప్పుడు కేసీఆర్ వారందరూ కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా. దాన్ని అడ్డుకునే దాంట్లో 2014 నుంచి 19 వరకు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం మాదిరే ఆ రోజు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించేది, జనసేన, ఇవన్నీ 3 భాగస్వామ్య పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పే దాంట్లో కానీ లేకపోతే దాన్ని అడ్డుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించిన మాట మాత్రం వాస్తవం కూడా. కానీ ఆ రోజు మనం అందరూ కూడా ఏదైతే 44,000 క్యూసెక్కులు అనేది కూడా
కేవలం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 854 అడుగులకు నీరు పైబడిన నీరు మాత్రమే తీసుకునే సామర్థ్యం కూడా ఉండేది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్లతో 4 టీఎంసీలతో రోజుకు కూడా. కానీ వీళ్ళు 780 అడుగుల నుంచి కూడా ఎప్పుడైతే 8 టీఎంసీల నుంచి 10 టీఎంసీల సామర్థ్యం రోజుకు తోడుదని ఉంటే కడకు 854కు శ్రీశైలం ప్రాజెక్టు నీరు చేరేదానికి కూడా గగనమైపోయే పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక చాలా ముందు చూపుతో కూడా ఆలోచన చేసి ఇక్కడ కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించినటువన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే హంద్రీ నీవాకు ముచ్చుమరి అంటే 800 అడుగుల్లో వచ్చి తోడేదానికి ఎట్లయితే అవకాశం కల్పించి ఓ జీవో ఇచ్చాడో అటువంటి జీవోని అనేది కూడా ఇచ్చేసి 800 అడుగుల నుంచి కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని ఒక సామర్థ్యాన్ని వచ్చేసి 80,000 క్యూసెక్కులకు పెంచి 800 అడుగుల దగ్గర నుంచి మరొక 3 టీఎంసీలు రోజుకు 3 టీఎంసీలు మళ్ళా కూడా పెంచి అంటే మొత్తము రాయలసీమ ఎత్తిపోతలు అంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి అలాగే ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల నుంచి మొత్తం 7 టీఎంసీలు అనేది కూడా గాలేరు నగరి కానీ తెలుగుగంగ కానీ కేసీ కెనాల్కో పార్ట్ కానీ అలాగే వెలుగోడు కానీ నెల్లూరు జిల్లాలో కూడా తీసుకే సోమశిల ప్రాజెక్టుకు అన్ని దానిలకు ఉపయోగపడే దాంట్లో విధంగా కూడా చాలా ముందు చూపుతో కూడా 2000లోనే ఆ రోజు 2000 సంవత్సరంలోనే 3,070 కోట్ల రూపాయలతో అన్నీ కూడా ఎస్టిమేట్ చేసి పనులు కూడా ప్రారంభించ జరిగింది కూడా. మధ్యలో తెలంగాణ ప్రభుత్వం యొక్క అబ్జెక్షన్ వలన ఎన్జీటీ వారు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా దానికి అబ్జెక్షన్ చెప్తే ముఖ్యమంత్రిగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం వచ్చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం వచ్చేసి కొత్త ప్రాజెక్టు కాదు, ఈరోజు ఏదైతే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర కొట్టేస్తుందో దాంట్లో కూడా ఒక భాగమే. మరి కూడా తెలుగుగంగాను తర్వాత గాలేరు నగరికి తెలుగుగంగకు తర్వాత వెలుగోడుకు దీనికంతా కూడా ఎన్జీటీ పర్మిషన్లు ముందుగానే ఉన్నాయి కాబట్టి పర్యావరణ అనుమతులు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం 58 తాగునీటికి కలిపి 58 టీఎంసీలు కూడా ఇవన్నీ కూడా తోడవచ్చు అని చెప్పేసి ఎవరు కానీ అబ్జెక్షన్ చేసినా కూడా మరి కూడా రిప్లై ఇచ్చి ఎన్జీటీకి కూడా పనులు మాత్రం ఎన్ని అబ్జెక్షన్ చేసినా కూడా పనులు మాత్రం అలాగే కొనసాగించి 990 కోట్లు కూడా ఖర్చు పెట్టి అంటే మే 2024కి అంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ఆ పనులు ఏకదాటికి కూడా కొనసాగించి పనులు కూడా చేయడం కూడా జరిగింది. కానీ 2024 జూన్ తర్వాత మరి ఒక మారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పనులను కూడా అర్ధాంతరం కూడా నిలిపివేయడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రజలు కానీ రైతులు కానీ మేమందరూ కూడా అనుకున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా తాత్కాలికంగా ఎన్జీటీ పర్మిషన్ తీసుకొని పనులు చేయడానికి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు భాగస్వామ్యం ఉన్నారు, బీజేపీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి దాని పర్మిషన్ తీసుకొని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మరి కూడా ప్రారంభిస్తారని చెప్పేసి మేమంతా కూడా భావించాం. కానీ మొన్ననే 2 మాసాల కిందట జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక ముఖ్యమంత్రి హోదాలోనే నేను ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని దాన్ని అనేది కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా నేను నిలిపివేయడం కూడా జరిగింది అని చెప్పేదే కాకుండా ఈరోజు 8 టీఎంసీలు అంటే హైడ్రల్ ప్రాజెక్టుతో కలిసి చేసే 8 రోజుకి ఎత్తేసేదే కాకుండా ఇంకా కూడా 2-3 ప్రాజెక్టులు ఇంకా అదనంగా కూడా ఇంకా 2-3 టీఎంసీలు అనేది కూడా కొట్టేదానికి కూడా ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తానని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాన్ని ఖండిస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రయోజనాలు కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కూడా కాపాడుతాడని చెప్పేసి మేము అందరూ కూడా అనుకుంటే దానికి విరుద్ధంగా కూడా ఎందుకంటే ఇతను సహజంగా కూడా వ్యవసాయమే దండగాని చెప్పేవాడు, ఆ అభిప్రాయంతో ఉండేవాడు. ఈ నీటి ప్రాజెక్టులకు 1000 కోట్ల రూపాయలు పెట్టడమే దండగానే ఒక అభిప్రాయంతో ఉండేవాడు. కాబట్టి 20 టీఎంసీల కోసం మేము రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా అవసరమా అని చెప్పి మళ్ళీ కూడా ఈరోజు ప్రజల్నే ఈరోజు అంటే రాయలసీమ ప్రజల్నే కూడా ప్రశ్నించే విధంగా కూడా స్వయంగా
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమైంది కూడా. రాయలసీమ రైతాంగానికి కాదు, ఈరోజు ఎంతోమంది కొన్ని వేల కోట్ల మందికి కూడా తాగునీటి కలిసే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ అనేది కూడా ఇవన్నీ కూడా మనం 800 అడుగుల నుంచి మనం కన్నా నీటిని తోడకపోతే భవిష్యత్తులో 854 అంటే తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి అయితే ఇవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా పూర్తి అయ్యేటట్టున్నాయి. రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దిండి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా అయిపోయి హైడల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కనుక చేస్తే 854 అడుగులకు నీరు చేరేదే, శ్రీశైలానికి చేరేదే కష్టం ఉంటుంది. అంటే ఈ గాలేరు నగిరి కానీ, తెలుగు గంగ కానీ, కేసీ కెనాల్ కావచ్చు, కింద నుంచి తీసేది హంద్రీ నీవా కావచ్చు, అంటే మాల్యాల దగ్గర నుంచి లిఫ్ట్ చేసేదాంట్లో ఇవన్నీ కూడా నీటి కూడా కొట్టుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి శ్రీశైలంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మేమందరూ కూడా ముక్త కంఠంతో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈ రాయలసీమను క్షేమం కోరేవాళ్ళు, వెల్విషర్స్ అందరూ కూడా ముందు చూపుతో కూడా వెంటనే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు వెంటనే చేసి దినానికి అది కూడా 3 టీఎంసీలు చేసే సామర్థ్యం, అంటే మొత్తం 7 టీఎంసీలు చేసే సామర్థ్యంతో మీరు వెంటనే కూడా పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా ఎక్కడ కానీ చీమ కుట్టినట్లు కూడా లేదుకొనే కాకుండా ఎవరైతే అడుగుతున్నారో ఆ రాజకీయ పార్టీలపైన, ఆ నాయకులపైన కూడా ఈరోజు రాజకీయంగా కూడా మాటల దాడి కూడా చేసేది విధంగా కూడా ఈరోజు ప్రజలు తప్పుదారి పట్టించే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పెద్దలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే కూడా రాయలసీమ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక అడుగు ముందుకేస్తుంది. అదే కాకుండా ఈ అనంతపురం, అంటే కర్నూలు అనంతపురానికి కూడా ఆ రోజు ముచ్చుమరి దగ్గర నుంచి కూడా, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, ఈ ప్రాజెక్టు వలన 3.5 రోజులకు ఒక టీఎంసీ సామర్థ్యం, అంటే 3850 క్యూసిక్లతో నీరు తోడినా కూడా కేవలం 3.5 రోజు పడుతుంది ఒక టీఎంసీ కూడా. కానీ వరద ఉండేది, శ్రీశైలానికి వరద ఉండేది 40 రోజులు మాత్రమే. 40 రోజుల్లోనే కనీసం 40 టీఎంసీలన్నా మనం తోడుకోవాలి. దాన్ని తోడాలంటే మొట్టమొదటి నుంచి కూడా, ఈరోజు కాదు, ఆ రోజు 3850 క్యూసిక్లతో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసిన, ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిన, రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ కూడా ఉరవకొండలో 2005లో మళ్ళీ ఫౌండేషన్ వేసినా కూడా ఆ రోజు నుంచి కూడా మన అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప, చిత్తూరు వీళ్ళందరూ కూడా దాన్ని 11,500 క్యూసిక్లు చేసి దినానికి ఒక టీఎంసీ అన్న తోడేటట్టు చేయాలని చెప్పే డిమాండ్ ఉంది. ఈరోజు ఇవన్నీ దృష్ట్యా కూడా తెలంగాణ ప్రాంతం వారు ఈరోజు ఇవన్నీ కూడా ఎలా అయితే కింది నుంచి 780 అడుగుల నుంచి కూడా నీటి తోడే ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత హంద్రీ నీవాకు కూడా మనంది కూడా 11,500 క్యూసిక్లతో కలిసేసి కూడా చేయాలని చెప్పేసి కూడా ఇవన్నీ చేయాలని, తర్వాత ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు కానీ, హంద్రీ నీవా ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు 3,000 కోట్లు లాంటి 2,480 కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు చేసుకుంటూ పోతా. ఇలాగే పోతే రాబోయే ఇంకా 30-35 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలంటే. కాబట్టి అది అటువంటిది లేకుండా ఈరోజు రాయలసీమ ప్రజలనేది కూడా చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా ఇదంతా కూడా. అందరూ కూడా అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కానీ, చిత్తూరు కానీ, అలాగే నెల్లూరు కానీ, అలాగే ఒంగోలు డిస్టిక్, అంటే ప్రకాశం డిస్టిక్, ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించింది. కాబట్టి దీనికి కూడా కేవలం రాజధాని నిర్మాణం కోసమే లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి దాని నిర్మాణమే కాదు, దానికి తోడుగా ప్యారలల్గా కూడా ఇక్కడ కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా 5-6 సంవత్సరాల్లోనే, ఎందుకంటే తెలంగాణ ఒక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం వాళ్ళే కాదు, ఆల్మట్టి ఇవన్నీ కూడా పెంచుకుంటారు. తెలంగాణ వారు కూడా ఇష్టానుసారము కింద నుంచి దిగువ నుంచి కూడా నీరును తోడే కార్యక్రమం మొదలుపెట్టినాక, ప్రాజెక్టులు మొదలుపెట్టినాక మనం అనేది కూడా 30-40 సంవత్సరాలు అంటే కాదు, వెంటనే ఒక 5-6 సంవత్సరాల్లో పూర్తయ్యేటట్లు కూడా నిధులు కేటాయించి, పూర్తి ప్రాజెక్టులు కూడా సరైన నిధులు కేటాయించాలని చెప్పి ఒక డిమాండ్తో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ, చైతన్యం చేస్తూ, మరొక మారు కూడా ఆ రోజు రాయలసీమ ఉద్యమం మాదిరి జరిగి
ఏ ప్రభుత్వమైనా కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అభిప్రాయం కల్పించడం ఎలా అవుతామో అట్లా మరొకమారు కూడా ప్రజలు కూడా ఎక్కువ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి మననే ఈ 2 డిమాండ్ల పైన కూడా రాయలసీమ ప్రాజెక్టు ఇవన్నీ సంబంధించిన దానిపైన మరీ ముఖ్యంగా నిన్న బడ్జెట్లో ఈ హంద్రీ నీవాను పూర్తి చేసేదానికి అంటే ఇంతవరకు ఈ మన డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎక్కడ కానీ చేయలేదు. దానికి తోడు 34, 35 కదా, 34, 35 ప్యాకేజీలు అంటే భైరవాని తిప్ప ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ ఉరవకొండకు సంబంధించి ఇరిగేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి గొప్పగా చెప్పుకుంటా ఉంది. 2400 కోట్లు కూడా 2400, 2500 కోట్లు కేటాయించింది. దీనిలో నిర్వహణ కోసం కానీ లేకపోతే కరెంటు ఛార్జీల కోసమే సగం డబ్బు అంటే 1500 కోట్లు అయిపోతాయి. ఇంకా 1200 కోట్ల రూపాయల్లో కూడా 800కు వచ్చి నాబార్డు కింద పెట్టారు. మిగతా 600 కోట్లు అంటే భూసేకరణకు అంటే భైరవాన్ తిప్ప ప్రాజెక్టు కానీ పేరూరు ప్రాజెక్టు కూడా భూసేకరణకు కూడా ఆ డబ్బు కూడా సరిపోని విధంగా కూడా ఈరోజు బడ్జెట్లో కూడా కేటాయించడం. అందుకోసం ఇవన్నీ కూడా 4-5 సంవత్సరాల్లో పూర్తి చేసేట్లు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్ననే పోతిరెడ్డి దగ్గర మేమందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశం కూడా అయినాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఒక 10-15 రోజుల్లో కూడా రాయలసీమకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, ఈరోజు దీని అందరూ కూడా చేరే అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా రాయలసీమ యొక్క క్షేమం కోరేవారు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నిర్ణయించింది. ఈ జిల్లాలో అందరూ కూడా కలిసేసి కూడా లేకుంటే మన భవిష్యత్తు అనేది కూడా మరొక మారు కూడా ఇప్పుడు అంతో ఇంతో అందరి నేవా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఉంది. ఎందుకంటే ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మనకి నీళ్ళు కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి పూర్తిగా కూడా మనమంతా కూడా ఈ కృష్ణా జలాలపైన ఆధారపడినాం, శ్రీశైలం డ్యామ్ పైన. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఒక డిమాండ్తో కూడా ముందుకు పోతున్నాము. నేను ముఖ్యంగా రూలింగ్ పార్టీలు ఏదైతే కూటమి నాయకులకి అందరికీ మా రాయలసీమ జిల్లా చెందిన ప్రజాప్రతినిధులందరికీ కూడా అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున అందరికీ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున మేమందరూ కలిసి కూడా మేము వారందరినీ కూడా మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అనేది కూడా మన అధికారం అనేది కూడా ముఖ్యం కాదు, లేకపోతే పార్టీ శాశ్వతంగా అనేది కూడా ఈ జిల్లాలో కూడా వ్యవసాయం జరగాలన్నా లేకపోతే అందరూ కూడా తాగునీరు ఇవన్నీ కూడా ఉండాలంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో కూడా మనమందరూ కూడా పోటీకి తట్టుకొని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా ఏదో కేవలం మా పైన రాజకీయంగా ఎదురుదాడి కంటే కూడా మీ అందరికీ కూడా మీ పైన నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. కాబట్టి మీ బాధ్యతగా కూడా ముఖ్యమంత్రి గారి పైన ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి చేయి కలిపేసి కూడా వెంటనే కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాము ఈరోజు అని చెప్పేసి కూడా నేను వారందరికీ కూడా మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా మేమందరూ కూడా ఈరోజు కూడా చేస్తాం. త్వరలోనే కూడా మరొక మారు కూడా సమావేశం అయిపోయి పెద్ద ఎత్తున కూడా మేము రాయలసీమ వసనంతా కూడా మరొక మారు కూడా చేస్తాం. లేకుంటే గతంలో మన పూర్వీకులు ఆ రోజు కృష్ణా జలాలు మళ్లించడానికి పూర్వీకులు చేసినారు. కాబట్టే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించాలని చెప్పి తెలిసినా కూడా కార్యరూపంలో తీసుకొచ్చినది ఒక రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేసిన దానికి కూడా సార్థకత లేకుండా పోతుంది. కాబట్టి రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా వెంటనే కూడా పూర్తి చేయాలని, అలాగే హంద్రీ నీవాను కూడా 11,500 క్యూసెక్కులు కూడా తీసుకొని రావాలని, తర్వాత అనంతపురంలో హంద్రీ నీవాకు అన్ని జిల్లాలతో కూడా డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రాజెక్టు కూడా 4-5 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్తో కూడా ముందుకు పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఇది నేను హక్కుగా రావాల్సినటువంటి నీటి ప్రాజెక్టు కూడా ఈరోజు ఇప్పటికే కూడా గాలేరు నగరి కావచ్చు, తెలుగంగ కానీ ఇవన్నీ కూడా మనందరికీ కూడా పర్యావరణ అనుమతులు ఎన్జిటి అనుమతులు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా రాయలసీమ ప్రాజెక్టుకి కానీ మళ్ళీ కూడా మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. టు స్టెబిలైజ్ దోస్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి దానికోసమే కూడా ఈరోజు కింద నుంచి, ఎందుకంటే తెలంగాణ వారు కూడా 780 అడుగుల నుంచి తోడుతున్నారు. కాబట్టి నీళ్లు ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ కూడా 8 టీఎంసీలు ప్రతిరోజు కూడా కొట్టే సామర్థ్యంతో 8 నుంచి 10 టీఎంసీలు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈరోజు ఒక 8-9 టీఎంసీలు కూడా సామర్థ్యంతో కూడా 800 అడుగుల నుంచి తీసుకునే దానికి రాయలసీమ ప్రాజెక్టు కావచ్చు, ఈ పొద్దు ఎత్తిపోతల పథకాన్ని కూడా కావచ్చు,
అలాగే ఈరోజు హందిరి నీవాన్ని కూడా ఎత్తు వెడల్పు చేయడము, కింద తర్వాత మోటార్లు కూడా ఎక్కువ పెట్టి తీసుకునే ప్రాజెక్ట్ కూడా తప్పకుండా కూడా చేస్తాం. అవే ప్రాజెక్టులో భాగమే తప్ప కొత్తవి మాత్రం కాదు. తర్వాత హందిరి నీవా 6 లక్షల ఎకరాలకు కూడా ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాకు మేలు చేయాలని చెప్పేసి రాయలసీమ ప్రాజెక్టు పూర్తి అయితే దాని ద్వారానే ఈరోజు కడప చిత్తూరు జిల్లాలకు కూడా హందిరి నీవాక్ అనేది కూడా నీటిని మళ్ళిస్తే తర్వాత 2 లక్షల ఎకరాలు కడపలో ఇప్పుడు హందిరి నీవా ద్వారా పోయే 1 లక్ష ఎకరాలు ఈ మాల్యాల దగ్గర నుంచి పోయేదానికని ముచ్చుమరి దగ్గర నుంచి పోయేది. తర్వాత చిత్తూరుకు పోయే 1 లక్ష ఎకరాలు కూడా అనంతపురం కర్నూలు జిల్లాలో కూడా వాడుకోవచ్చు. అంటే 6 లక్షల ఎకరాలు కూడా ఇక్కడే కూడా అనంతపురం జిల్లాకే వచ్చే కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి ముందు చూపుతో చేసిన దాన్ని ఇవన్నీ కూడా అనేకమైన ప్రయోజనాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే కూడా చేయాలని చెప్పే డిమాండ్తో మరొక మేమంతా కూడా ముందు